నమస్తే అండి, నేను మీ నందు. ఈరోజు మనం హైదరాబాద్లోని అమీర్పేటలో ఉన్న శారదా గారి ఇంటికి వచ్చాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే కీర్తన ఊరగాయ పచ్చళ్ళు, హోమ్ రెమెడీస్. చాలా మంది చాలా చోట్ల బయట చాలా రకాల పచ్చళ్ళు తిని విసుగు పుట్టేసి టేస్ట్ లేక నిరుత్సాహంతో హోమ్ రెడీమేడ్ పచ్చళ్ళు ఎక్కడ దొరుకుతాయని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మీ అందరి కోసం చక్కని అవకాశం. వీళ్ళు ఓన్లీ హోటల్స్, చాలా హోటల్స్ కు, హాస్టల్స్ కు అండ్ చిన్న షాపుల్లో వీళ్ళు చాలా డెలివరీలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి జొమాటో డెలివరీ కూడా ఉంటుందంట. అదేంటి వాళ్ళ మాటల్లో తెలుసుకుని మీ పేరు చాలా విషయాలు తెలుసుకున్నాయి. మీ పేరు మేడం? అరుణ. ఈ పచ్చళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలని మీకు ఎలా వచ్చింది ఆలోచన? ఖాళీగా ఉంటున్నాము, ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక గుర్తింపు, ఏదో ఒకటి గుర్తింపు కోసం అందరికి ఆరోగ్యం గురించి బయట పచ్చడి ఆరోగ్యాలు పాడు చేసుకోవడం కన్నా మనం ఇంటి నుంచి చేసి మంచిగా ఆరోగ్యకరమైనది అందించడానికి ప్రజల్లోకి ఇవ్వాలని మీరు ఇది చాలా గ్రేట్ మేడం. ఎందుకంటే మీ అందరి ఆరోగ్యం గురించి అంటే అందరికీ ఉపయోగం ఉండే పని చేశారు కాబట్టి 3 months అయింది. మీ బిజినెస్ బాగుంది మేడం ఇప్పుడు? అది మేము వచ్చేటప్పుడు చాలా చోట్ల ఎంక్వైరీ చేసుకుంటూనే వచ్చాము. చాలా హోటల్స్ లో ఈసారి అమీర్పేటలో కానీ ఇక్కడ అటు దుర్గమ్మ టెంపుల్ దగ్గర హాస్టల్స్, మెస్లు చాలా ఉన్నాయంటే వాళ్ళకి అందరికి మీరే డెలివరీ చేస్తారని కూడా చాలా మంది దగ్గర ఎంక్వైరీ చేసుకుంటూనే అడ్రస్ అడుగుతూ వచ్చాము అన్నమాట. ఇక్కడికి చాలా మంచి పేరు ఉంది ఇప్పటి వరకు అయితే. అది దాని గురించి ఏంటి ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకుందామని కొంచెం క్యూరియాసిటీగా వచ్చాను అనమాట. ఏమి పచ్చడి చేస్తుంటారు? మ్యాంగో, కాకరకాయ. ఇక్కడ ఉన్నాయండి లిస్టు. మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, కాకరకాయ, చికెన్ పచ్చడి, ఫిష్, మటన్, అల్లం పచ్చడి, గోంగూర పచ్చడి, రొయ్యలు. మా దగ్గర కారపొడి కూడా ఉంటాయి. కారపొడి, నువ్వుల కారపొడి, పల్లీల కారపొడి, కొబ్బరి కారపొడి, కరివేపాకు, పల్లీలు, నువ్వుల పొడి, పప్పుల పొడి, A to Z పౌడర్లన్నీ ఉంటాయి. ఓకే మేడం. ఇవి అంటే మామూలుగా శాంపిల్ డబ్బాలు పావు కేజీ అట్లా ఇస్తారా? ఇంకేమన్నా పావు కేజీ, అర కేజీ, ఎవరికి ఎంత కావాలో, కేజీ కావాలన్న వాళ్ళకి కేజీ కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టి ఇస్తారా? అంటే మీకు 2 కేజీలు కావాలన్నా, 3 కేజీలు కావాలన్నా, ఎంత కావాలన్నా చేసిస్తారు. ఆర్డర్ చెప్తే మీకు కాంటాక్ట్ చేసి ఆర్డర్ చెప్తే ఎన్ని కేజీలు అయినా చేసిస్తారు. వెజ్, నాన్ వెజ్ అన్ని కూడా. ఓకే మేడం. ఇప్పుడు వరకు అయితే ఇక్కడ ఉన్నాయి అన్ని ఎప్పుడు చేస్తుంది, ఎలా చేస్తారు మేడం? మొన్ననే 3 days అయింది. 3 days అంటే ఒకసారి ఇంత స్టాక్ పెట్టారు. ఇక్కడ ఆర్డర్ ఉందనా? ఆర్డర్ ఉంది. ఇది మొత్తం ఒకటే షాప్ మేడం ఆర్డర్? ఒకటే షాప్. ఈ ఐటమ్స్ మొత్తం ఇక్కడ షెల్ఫ్ లో మొత్తం ఒకటే షాప్. కొన్ని హాస్టల్ పిల్లలకి చూసారు కదండి, ఒక షాప్ వల్ల ఇన్ని ఐటమ్స్ ఆర్డర్ బేకరీ షాప్ పెద్దగా తీసుకోవాలి కదా, ఇది హాస్టల్ పిల్లల కోసం. ఓకే, హాస్టల్ వాళ్ళ కోసం శాంపిల్ పికిల్స్ అంటారు. మెస్ వాళ్ళకి, హాస్టల్ వాళ్ళకి అంటే వాళ్ళు ఒకేసారి ఎంత తీసుకోరు కదా, చిన్న అది నచ్చి కొంచెం పావు కేజీ అట్లా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక రోజు ఒక్క షాప్ కావాలి కనుక వీళ్ళు ఇన్ని ఐటమ్స్ రెడీ చేసి పెట్టుకున్నారంటే ఇంత స్టాక్. వీళ్ళు రోజు ఎన్నో హోటల్స్ కి, ఎన్నో హాస్టల్స్ కి హోమ్ డెలివరీస్ చేస్తున్నారంటే వీళ్ళు ఇంకా ఎంత చేస్తున్నారు. ఆర్డర్ పైన కూడా చేసి ఇస్తాము. ఓకే, చికెన్ పచ్చడి స్టార్టింగ్ ఎంత ఉంది మేడం కాస్ట్ ఒక్కొక్కటి? వెజ్, నాన్ వెజ్ వచ్చేసి వెజ్ ఏమో కేజీ 400, నాన్ వెజ్ ఏమో ఇక్కడ 600 నుంచి ఐటమ్ అంటే ఫిష్, ప్రాన్స్ అట్లా ఐటమ్స్ బట్టి కాస్ట్ మారుతుంది. మన ఇంట్లో ఎలా చేసుకుంటామో, ఎంత నీట్ గా చేసుకుంటామో అంతే నీట్ గా చేస్తారు. హోమ్ రెమెడీస్, హోమ్ రెడీమేడ్ పేరు పెట్టారు కదా మీరు. ఇక్కడ కింద ఎక్కడ పడితే అక్కడ కోసి తొక్కి పెట్టి అట్లా మామూలుగా పామ్ ఆయిల్ అలాంటివి ఏమి యూజ్ చేయము. పామ్ ఆయిల్ కాదండి. ఓకే, అంటే చాలా మంది బయట ఎక్కువ తక్కువ రకం ఆయిల్ వాడుతూ ఉంటారు. మీ ఆయిల్స్ విజయపల్లి ఆయిల్. ఇది ఇది పచ్చడికి స్పెషల్ అని విన్నాను. అదే మ్యాంగో కార్ పచ్చడి కలర్ఫుల్ గా ఉండడానికి కలర్ గా వాడుతున్నారా? ఇది ఇది స్పెషల్ గా పికిల్స్ మాత్రమే వాడే కారం. అందులో వేసే ఏనా మీ బ్రాండెడ్ అన్ని ఫ్రెష్, నిల్వ కూడా ఉండేలా ఉంటాయి. పాడవకుండా ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవు. బయట పచ్చడి కలర్ మారిపోతాయి, ప్లస్ పాడైపోతాయి. తొందరగా నల్లగా అయిపోకుండా వాటిలో కెమికల్ కలుపుతారు కదా, మట్టి స్టాక్ ఉండడానికి మంది అట్లా కాదు, ఎలా తీసుకుంటామో అలాగే చేసుకుంటారు.
ఓకే. ప్రజెంట్ అయితే ఏమేమి స్టాక్ ఉన్నాయి మేడం పచ్చళ్ళు అవి? గోంగూర, టమాటా, గోంగూర, టమాటా, కారపొడి, కాకరకాయ. మటన్ కాకరకాయ అంటే కర్రీ తినడానికే చాలా మంది ఇబ్బంది పడతారు కదా మేడం. మీరు కాకరకాయ పచ్చడి ఎలా సేల్ చేస్తున్నారు? ఏది ఇదే? పచ్చడి. ఇదే. ఓకే. మేడం గారు చూపించేసరికి లేట్ అయితే నేనే ఆత్రంగా చూసేస్తాను. వావ్ మేడం, కాకరకాయ పచ్చడి చేదు ఉంటుంది అంటారు కదా, లేదమ్మా మీరు నేను ఇంత చేసేది స్టార్ట్ చేయలేదు. చేశారు, ఒక షాప్ కి అంటున్నారు. ఇది కూడాను ఇంత తీసుకుంటారా కాకరకాయ పచ్చడి? ఎక్కువగా ఇదే సేల్ అవుతుంది. ఎక్కువగా ఇదే సేల్ అవుతుంది. అసలు చేదు ఉంటుంది. చేదు లేకుండా. ఎవరిని అడిగినా మేము ఇచ్చిన వాళ్ళు కాకరకాయ బాగుంది, కాకరకాయ బాగుంది. అదే కావాలని ఎక్కువ అదే తీసుకుంటున్నాం. అంటే వెరైటీగా చేసేది కాబట్టి ఇంట్లో అందరూ చేసుకోలేదు కాబట్టి. ఆరోగ్యానికి మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇక అన్ని హెల్త్ పరంగా కూడా కొత్త ఐటమ్ గా కూడా ఉంటదని చెప్పేసి కాకరకాయ. బయట కాకరకాయ పచ్చడి లాగా ఉంటుంది మన దగ్గర. ఓకే. మంచిగా ఉంటుంది. గోంగూర, ఎండుమిర్చి వేసి, ఎండుమిర్చి, నిమ్మకాయ. నెక్స్ట్ లేడీస్ అయితే గబా గబా తింటారు మేడం. నోరు ఊరిపోతుంది నిమ్మకాయ చూస్తుంటే. మామిడికాయ. మామిడికాయ అంటే మామిడికాయ ఇక్కడ బయట ఎక్కడంటే అక్కడే దొరుకుతుంటాయి కదా. ఆహా లేదు, మేము జలాలు కాయలు ప్రత్యేకంగా పెట్టి అదే తోట దగ్గరికి వెళ్ళి అక్కడ అదే. కోపించుకొని తీసుకొని వస్తారు. ఈ బయట మార్కెట్ లో ఉన్న దొరికేది స్టాక్ ఉన్న కాయలు కాకుండా ఫ్రెష్ కాయలు తీసుకొని వస్తారు. ఇంగ్రీడియంట్స్ కూడా ఫ్రెష్ గా తీసుకొని వస్తారు. చికెన్ చికెన్ పికిల్ మేడం, చూద్దాం అన్ని టేస్ట్ చూడాలి కదా మేడం. వాళ్ళందరూ చెప్పిన టేస్ట్ ఎలా ఉందో ఏంటనేది చూడాలి. బాగుంది మేడం. ఇవన్నీ కూడా ఒక రోజుకి అయితే ఒక షాప్. ఇది మటన్ ఇది మటన్ పచ్చడి. మటన్ పచ్చడి కూడా పెడతారా? చేస్తారు. ఎన్ని రోజులు స్టాక్ ఉంటుంది మేడం? ఇది కూడా ఆర్డర్ ఇస్తారు. కేజీ కావాలన్నా, అర కేజీ కావాలన్నా, 2 కేజీలు అప్పటికప్పుడు fresh గా చేసిస్తారు. ఓకే. అంటే తీసుకున్న కస్టమర్స్ కి ఎన్ని రోజులు స్టాక్ ఉంటుంది ఒక ఐటమ్ అనేది? నాన్ వెజ్ అయితే బయట బయట ఉంటే నెల ఎన్ని రోజులు రోజులైనా ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకెన్ని రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో నిల్వ స్టోర్ ఉండేది. చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. మేము నిల్వ అంటే పచ్చడి పెడతాం. ఈ టమాటా, ఊరగాయ ఇట్లాంటివి 3 1 year నెలలు, 4 నెలలైనా ఉంటాయి. ఉంటుంది. ఈ టమాటా ఇట్లాంటివి మన రెగ్యులర్ గా అయితే 1 year ఉంటాయి కామన్ గా. ఈ ఇది 5-6 నాన్ వెజ్ నెలలు, కదా. 5-6 నెలల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఉంటే 5-6 నెలల వరకు ఉంటుంది. జాగ్రత్తగా 5-6 స్టోర్ నెలలు. చేసుకోవడంలో ఉంటుంది దీని వాల్యూ. చికెన్ బయట ఉన్నా నెల రోజులైనా పాడవు. నెల రోజులు. నెల 2 నెలలైనా పాడవు బయట. ఇది అల్లం పచ్చడి. అల్లం చట్నీ. అదే ఇది అల్లం పచ్చడి. అల్లం చట్నీ కూడా స్టాక్ పెట్టేశారు. బాటిల్స్ కా మేడం అది? ఓకే. ఇడ్లీలోకి, దోశల్లోకి యూజ్ అవుతుంది కదా. రైస్ లో కూడా వేడి వేడి అన్నంలో అల్లం చట్నీ నెయ్యి వేసుకుని తింటే బాగుంటుందని చాలా మంది దగ్గర విన్నాను. మేడం అయితే ఒక బాక్స్ తీసుకున్నారు. టమాటా. టమాటా చట్నీ. చాలా అయితే మంచి స్మెల్ వస్తుంది మేడం. మీరు వేస్తున్న ఆయిల్ ఏమో ఇంగ్రీడియంట్స్ వల్ల. కలర్ చేంజ్ కాదు, ఎన్ని రోజులున్నా నిల్వ అవ్వదు. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా బయటనే ఉంటాయి. కరెక్ట్గా మీ ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టే పచ్చడి లాగా బాగా టేస్ట్ ఈ జనరేషన్ లో కూడా. ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో పెట్టుకున్నాం. ఈ జనరేషన్ లో మనకి ఇంత నీట్ గా ఇంత టేస్టీగా అయితే రావు. ఏం మేడం? కారం పొడి, పల్లి పొడి అయితే పొడులు కూడా ఉన్నాయి మన దగ్గర. కరివేపాకు, కారం, పల్లి పొడి, నువ్వుల పొడి. ఎలాగో నువ్వులు పచ్చడి, నువ్వులు అంటే పిల్లలు ఎవరు ఇష్టపడరు కదా. అది కూడా అందరికి మంచిది కదా నువ్వులు అనేది. కరివేపాకు అందరు తీసి పడేస్తారు. కానీ ఇట్లా ఇందులో వేసి చేస్తే తింటే అందరూ మాత్రం మంచిది అంటారు కానీ ఎవరు తినరు. ఆరోగ్యం కదా. పిల్లలు అసలే తినరు. ఇంకా కనిపిస్తే తినరు. ఎలాగో పొడిలో వేసి చేస్తే అందరు తింటారు, ఇష్టపడతారు, తింటారు. హెల్త్ కూడా మంచిది. హెల్త్ కూడా మంచిది. పొడులు బాగున్నాయి. బాగున్నాయి మేడం. స్మెల్ బాగుంది, టేస్ట్ బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగా చేశారు మీరు. బిజినెస్ ఇప్పుడు ఎలా నడుస్తుంది మేడం మరి మీది? మంచిగా నడుస్తుంది. చాలా బిజీ అన్నమాట అయితే. హోటల్స్ ఓన్లీ పౌడర్స్, ఈ పికిల్స్ అనే ఇంకేమైనా ఐటమ్స్ ఉంటాయా మీ దగ్గర? ఏం కావాలన్నా కానీ అవి చేసి అంటే స్నాక్స్, స్వీట్స్, ప్రస్తుతానికైతే ఒకవేళ కాబట్టి స్టాక్ పెడతారు. ఎవరైనా ఆర్డర్ ఇస్తే స్నాక్స్ అట్లాంటివి కూడా చేసిస్తారు. స్వీట్స్ అట్లాంటివి కూడా చేసిస్తారు మీరు.
ఓకే. ఇప్పుడైతే ఏ హోటల్స్ వేస్తారు మేడం? ఇక్కడ ఎన్ని హోటల్స్ వేస్తారు? ఇక్కడ బేకరీ షాపుల్లో ఒక 4-5 షాపులు వేస్తాం. హాస్టల్ పిల్లలకి ఇస్తాము. హోటల్స్ హోటల్స్ ఇస్తాం. హోటల్స్ సరౌండింగ్, హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం. హైదరాబాద్ ఆల్ లొకేషన్. ఆ లొకేషన్ అంటే మేము వచ్చే ఎంక్వైరీలో ఓన్లీ హైదరాబాద్ వరకు ఇక్కడ ఉన్నాయని తెలిసిన ఆ లొకేషన్ కూడా ఇస్తారు. అంటే అవుట్ ఆఫ్ ఏరియాస్ కూడా కొరియర్ చేస్తారు మీరు. అంతే కదా, కొరియర్ చార్జెస్ వాళ్ళు పెట్టుకుంటే మీరు కొరియర్ చేస్తారు. ఎన్ని కేజీలు కావాలన్నా వాళ్ళు చెప్పిన ఆర్డర్ని బట్టి మీరు కొరియర్ చేసిస్తారు. ఎన్ని కేజీలు కావాలన్నా చేసిస్తారు. ఓకే మేడం. ఇది బయటలా కాకుండా మన ఇంటి పచ్చడిలాగా మన ఇంటి రుచి. మన ఇంటి రుచి. మన ఇంటి రుచి అంటేనే అందరూ వస్తారు. బయట అంటే కొంచెం ఉండవు కాబట్టి మీరు అన్నట్లు ఇందాక తినేలాగా కాకుండా ఇంటి ఫుడ్కి బయట ఫుడ్కి ఎలా ఉంటుందో ఈ పచ్చళ్ళు కూడా బయట పచ్చళ్ళకి ఇంటి పచ్చళ్ళకి అంతగా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చెప్తారు కదా మీరు, మామిడికాయలు కానీ ఏదైనా ఐటమ్స్ ఫ్రెష్ గా తోటకి వెళ్ళి తెచ్చుకొని అప్పటికప్పుడు చేస్తారు. అయిపోగానే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుంటారు. మీ దగ్గర స్టాక్ ఏమైనా ఎక్కువ ఉంటాయా మేడం? స్టాక్ ఏమి ఉండవు. ఎప్పటికప్పుడు అయిపోగానే మళ్ళీ అప్పటికప్పుడే ఫ్రెష్ గా చేసి ఇచ్చేస్తారు. స్టాక్ అయితే ఏం పెట్టలేదు. ఉన్నా స్టాక్ ఒకవేళ ఉన్నా కూడా పాడవు. హాస్టల్ పిల్లలు అలా వస్తారని చిన్న చిన్న ఎవరు కావాలి ఎన్ని కేజీలు కావాలన్నా వాళ్ళకి చేసి పంపిస్తాం. సో మీరు ప్రాన్స్ పచ్చడి కూడా పెడతారు. ఫిష్, ప్రాన్స్ ఏది కావాలన్నా వాళ్ళకి కావాలన్నా ఎన్ని కేజీలు కావాలన్నా ఒకసారి ముందు ఫోన్ చేసి చెప్తే మీకు చేసిస్తారు. బయట కూడా అవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే వాళ్ళకి కావాలన్న వాళ్ళకి రేట్ రెడీ చేసుకున్నా కూడా ముందు మన సేల్ అవ్వకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి ఈ బిజినెస్ లో. ఓకే మేడం. సేల్ అవ్వకపోయినా నిల్వ ఉండేలాగా పెడతాం, పాడవకుండా వేస్ట్ కాకుండా. గోంగూర అయినా ఏదైనా అంటే నాన్ వెజ్ అంటే తొందరగా ఎక్కువ తీసుకోరు కదా, అందుకు ఫిష్ ప్రాన్స్ అనేది చాలా తక్కువ తీసుకుంటారు. నాన్ వెజ్ ఇట్లా బయట వాళ్ళు ఎవరికైనా కావాలి అంటే అప్పటికప్పుడు చేసిస్తారు. ఇవి అయితే ఎప్పుడు మీ దగ్గర స్టాక్ ఉంటే ఎనీ టైం వచ్చినా కూడా మీ దగ్గర ఉంటాయి. ఎందుకంటే డైలీ మీరు షాపులకి హోటల్స్ చేస్తుంటారు కాబట్టి డైలీ ఎప్పటికప్పుడే చేస్తుంటారు కాబట్టి ఆల్టర్నేట్ డే బై డే మీ దగ్గర ఎప్పుడు వచ్చినా కూడా 24 hours లో ఫ్రెష్ గా ఉంటాయి. ఫ్రెష్ గా అడుగుదాం అనుకున్నా, మీరిద్దరు జాయింట్ బిజినెస్ లో లేకపోతే రిలేటివ్సా? కలిసి చేస్తాం. ఇద్దరం ఫ్రెండ్స్ సిస్టర్ లాగా మొదటి నుంచి ఉంటాం కూడా. సపరేట్ ఇద్దరు కలిసే చేసుకుంటారు. కోర్ బిజినెస్ జాయింట్ గా, కంబైన్డ్ గా. జాయింట్ అంటే ఇంకా మన సపరేట్ వస్తుంది. కంబైన్డ్ గా కలిసే అందరూ ఆరోగ్యానికి ఇప్పుడు ఆరోగ్యానికి మించింది ఏమీ లేదు. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయాలో ఎంతైనా సంపాదించాలి. ఆరోగ్యం లేదు ఏది లేదు. అందుకని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మన ఇంటి నుంచి బయట ఇవ్వాలి. మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ పచ్చల క్వాలిటీ ఉంది, టేస్ట్ ఉంది. వెజ్ అయితే 400, నాన్ వెజ్ రేటు కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ అయితే 600. ఫిష్ అవి ప్రాన్స్ అప్పుడప్పుడు రేట్లు ఎక్కువ అవన్నీ మేమే వెళ్ళి దగ్గరుండి చికెన్ కొట్టిస్తాం, దగ్గరుండి మటన్ తీసుకుంటాం, గోంగూర ఫ్రెష్ ఎలా ఉన్నాయి అన్ని తీసుకొని తెచ్చి పెట్టాం. అన్ని ఫ్రెష్ గానే తీసుకొని వస్తారు. అంటే కొంతమంది ఉంటారు ఫోన్ చేసి తెచ్చి పెట్టమంటే వాళ్ళు ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి ఈ సీజన్ లో వర్షాలు తడిచిపోయి ఎండిపోయి స్టార్ట్ ఉన్న ఐటమ్స్ అన్ని తీసుకొస్తుంటారు. చాలా మంచిది ఉండాలి. మళ్ళీ దాని వల్ల మళ్ళీ అది పాడైన ఇచ్చారనుకో మళ్ళీ తిన్న కస్టమర్స్ ఇబ్బంది లేకుండా వాళ్ళ దగ్గరుండి మంచిగా ఫ్రెష్ చేస్తాం. మీరే ఫ్రెష్ గా దగ్గరుండి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి ఫ్రెష్ గా నీట్ గా చేస్తారనమాట మీరే. ఓకే మేడం. వాళ్ళకి కావాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎన్ని కిలోలు అయినా సరే ఏది కావాలన్నా చేసిస్తాం. ఓకే, వాళ్ళు ఫోన్ చేసి మీకు ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్ ఫోన్ పే చేస్తే మీరు చేసి ఇచ్చి రెడీ చేసిన తర్వాత వాళ్ళు డెలివరీ చేస్తారు. డెలివరీ అంటే మరి కొన్ని ఏరియాస్ నుంచి హైదరాబాద్ లోనే చాలా లాంగ్ ఉంటాయి కదా, వాళ్ళే వచ్చి
పంపించండి అని అంటే అట్లా కూడా పంపిస్తాం. లేదు మేము పలానా దగ్గరికి వస్తాము ఇది పంపించండి అంటే అలా పంపిస్తాం. మీరే పంపిస్తారు. ఓకే. దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి దగ్గర తీసుకెళ్తారు. మేము కూడా లాంగ్ వాళ్ళు ఎవరైనా కాల్ లాంగ్ చేసి వాళ్ళు. డెలివరీ చార్జెస్ మాట్లాడుకుని దాన్ని బట్టి వాళ్ళు రావడం మీరు ఇచ్చే రావడం ఏదో ఒకటి జరుగుతుంది. ఇక లేదు అని అంటే వాళ్ళు డెలివరీ ఛార్జ్ చిన్న చిన్న ఫంక్షన్లకి పార్టీలకి ఏమన్నా ఆర్డర్ ఆర్డర్ ఇచ్చినా కూడా అలా చేసి కూడా చేసిస్తున్నారు. ఓకే. ఫంక్షన్లకి పార్టీలకు కూడా పచ్చళ్ళు ఆర్డర్స్ ఇస్తే చేసిస్తున్నారు. వాళ్ళకి ఇందాక హాస్టల్ పిల్లలకి శాంపిల్ ఇవ్వాలన్నారు కదా, అలా హాస్టల్ పిల్లలు ఓన్లీ పికిల్స్ వరకే ఏమైనా తీసుకుంటారా? ఆర్డర్స్ ఇంకేమైనా ఇస్తారా? వాళ్ళు హాస్టల్ పిల్లలు ఎవరు పిల్లలు స్నాక్స్, స్వీట్స్ అవి తింటారు. ఆ, లెమన్ రైస్, బిర్యానీస్, స్పెషల్ అలా ఏం లేవు పికిల్స్ వరకు. అదే అంటే హాస్టల్ స్నాక్స్ తక్కువ దొరుకుతుంది కదా మేడం. వాళ్ళకి ఒకవేళ కావాలంటే చేస్తాం. కొంతమంది ఏంటంటే స్వీట్స్ అని లేకపోతే జంతికలు, చెక్కలు ఇట్లాంటివి ఏవో అడుగుతుంటారు కదా. హోమ్ మేడ్ లెమన్ రైస్ అట్లాంటివి అడుగుతుంటారు కదా. పేరెంట్స్ అలా గుర్తొచ్చిన కావాలంటే చేసిస్తాము. అవి కూడా చేస్తారు. పికిల్స్ అవి పికిల్స్ అయితే ఎప్పుడే కావాలంటే చేసిస్తాం. అవి మాత్రం ఆర్డర్ వస్తే చేస్తారు. అంతే. ఓకే. అంటే అవి స్టాక్ ఐటమ్స్ కాదు కాబట్టి ఆర్డర్ వస్తే చేస్తారు. మరి మన కీర్తన ఊరగాయ పచ్చళ్ళు హోమ్ రెమెడీస్ వీళ్ళు ఎంతో చక్కగా క్వాలిటీగా నీట్గా టేస్టీగా చేస్తున్నారు ఈ పచ్చళ్ళు. బయట కొనుక్కొని కెమికల్స్ కలిపే పచ్చళ్ళు తిని మీ ఆరోగ్యాలు పాడు చేసుకునే కన్నా ఇంట్లో తయారు చేసిన ఈ పచ్చళ్ళను మన ఇంటి పచ్చళ్ళను టేస్ట్ చేయండి ఒకసారి. తర్వాత ఆటోమేటిక్ గా వీళ్ళు చేయలేమన్నా కూడా మీరే బాగా డెవలప్ అవ్వాలని నెక్స్ట్ టైం మేము వచ్చేసరికి మాకు ఇంటర్వ్యూ ఇచ్చేంత తీరు కూడా మీకు ఉండకుండా మీరు బిజినెస్ లో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ మేడం. మీ వాల్యుబుల్ టైం వర్క్ ఆపుకొని మాకు ఇంటర్వ్యూకి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే ఫ్రెండ్స్.